హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చేసరికి ఏరా ఊడాలి యాడికి పోయినురా అంటే కొంచెం వేరే పర్సనల్ వర్క్ల వల్ల వేరే ఫంక్షన్ల వల్ల కొంచెం డిలే అయింది. సో నేను నైట్ రివ్యూ కూడా చేయలేకపోయా. మోస్ట్లీ అది అసలు ఇంతవరకు ఎపిసోడ్ చూడలేదు, లైవ్ చూడలేదు. సో ఈ వీడియో ఓటింగ్ మీద ఉంటుంది. ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఎవరు విన్నర్ కాబోతున్నారు, ఎవరు రన్నర్ కాబోతున్నారు, ఎవరు డబ్బులు ఎత్తుకొని ఉటాయించబోతున్నారు, ఇవన్నీ క్లియర్ కట్గా 15 నిమిషాలు అప్డేట్ ఉంటుంది. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానికంటే ముందు క్లియర్గా ఒక క్వశ్చన్, బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు, దాంతోపాటుగా మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు, ఎన్ని ఓట్లు వేస్తున్నారు, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. చూద్దాం ఎన్ని వేల మంది కామెంట్స్ చేస్తారో. సింపుల్ అయ్యా, సీజన్ ఇంక 4 రోజులు ఉంది. 4 రోజులే సీజన్ అయిపోయింది అంటే ఆల్రెడీ సీజన్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైనా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో, హిందీ చరిత్రలో, కన్నడ చరిత్రలో, ఏ చరిత్రలో తీసుకుంటే బిగ్ బాస్ అంటేనే ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఆఫ్టర్ 50 డేస్ 60 డేస్ తర్వాత ఫామ్ అయిపోద్ది. ఆ ఫామ్ అయిన ఫ్యాన్ బేసు మరీ వాళ్ళ కంటెస్టెంట్ ఎవరినో కత్త గుడిస్తేనో, గోడకేసి పగలు కొడితేనో, తలకాయల పగలు కొడితే తప్పించి వాళ్ళ మీద ఇమేజ్ ఏదైతే ఉందో, మనోడ్రా మన పిల్లరా అనుకున్న వాళ్ళకే ఓట్లు వేస్తుంటారు తప్పించి ఇంకా ప్రతిరోజు ఎపిసోడ్కి మారిపోయి గ్రాఫులు చేంజ్ అయ్యేంత ఆఫ్టర్ 60-70 డేస్ తర్వాత జరగదు. నిజంగా జరగదు. 70 డేస్ తర్వాత అసలు జరగదు. అది 1-2% మాత్రం హెవీ మిస్టేక్స్ ఏమైనా చేస్తే 1-2% వేరే హెవీ ఇంప్రెసివ్గా అనిపిస్తే, నేనేమంటున్నానంటే ఒకసారి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఫ్యాన్ బేస్లో మాత్రం పెద్ద చేంజెస్ ఉండవు, 0.5% కూడా ఉండదు. కానీ నీ పర్ఫార్మెన్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటే వేరే అవుట్ సైడ్ ఆడియన్స్, బిగ్ బాస్ చూడని ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ నీ వైపు టర్న్ అవ్వచ్చు. మేబీ అది జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి అంతకుమించి వీళ్ళ ఓట్ బేస్ మారిపోయి వేరే వాళ్ళకి ఓట్ బేస్ పెరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఏ బిగ్ బాస్లో చూసుకోండి, మీరు బీభత్సంగా పర్ఫామ్ చేసి ఎప్పుడు బిగ్ బాస్ చూడడం కూడా అట్రాక్ట్ చేయగలిగితే సోషల్ మీడియా ద్వారా వాళ్ళ ఓటింగ్ ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అది ఈ సీజన్లో కొంచెం జరుగుతుంది. అది గౌతమ్ రిలేటెడ్గా ఆ పుష్ గౌతమ్ వాళ్ళ ఫ్యాన్స్, గౌతమ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తీసుకొని వస్తున్నారు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి. అది ఏంటి, అది వర్కౌట్ అవుద్దా లేదా, అఫీషియల్ ఓటింగ్లో ఎలా ఉంది, అన్అఫీషియల్ ఓటింగ్స్లో ఎలా ఉంది అనేది కూడా క్లియర్గా మాట్లాడతాను. ఫస్ట్ డబ్బులు రిలేటెడ్గా మాట్లాడతా. ఈ సీజన్లో కానీ బిగ్ బాస్ టీమ్ కానీ డబ్బులు ఆఫర్ చేస్తే దట్ విల్ బి అన్ఫేర్ ఫర్ టాప్ 2 పొజిషన్స్. ఎవడేమన్నా అనుకోండి, డబ్బులు ఆఫర్ చేశారంటే 5 లక్షలు ఆఫర్ చేసినా, 10 ఆఫర్ చేసినా, 16 ఆఫర్ చేసినా, 40 ఆఫర్ చేసినా, 50 ఆఫర్ చేసి వాళ్ళందరికీ మంచి జాంపత్రి పెట్టినా కూడా తప్పే. ఎందుకురా ఓడాలంటే ప్రతి సీజన్లో వేరు. ఈ సీజన్లో హౌస్లో ఉన్న 20 మంది కంటెస్టెంట్స్ కంటే అందరూ వచ్చిపోయిన వాళ్ళు అందరూ కలిపి 22 మంది వచ్చారు. వాళ్ళకంటే వెళ్ళిన గెస్ట్లు ఎక్కువ మంది, లోపలికి వెళ్ళిన గెస్ట్లు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు. వారే నాయన ఏ సీజన్లో అయినా హింట్ అంటే ఏం తెలుసా, నువ్వు బాగా ఆడుతున్నావు అని ఎవరైనా చెబితే అది భయంకరం హింటు, లేదా ఇంకేదైనా ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఒక మాట చెబితే హింటు. ఈ సీజన్లో మొత్తం వాళ్ళు యాడ్ నుంచి ఎప్పటిదాకా టాస్క్లు ఆడారు, ఎవరు టాస్క్లో ప్లస్ ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి ఉన్నాయో కూడా చెప్పేసినట్టుగా అంత బీభత్సమైన హింట్లు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఏ సీజన్లో రాల. హింట్లు ఎక్కువైపోయి ఎవడు ఆర్గానిక్గా లేడా, ఏందో ఎట్టటి పడితే అటు ఆల్మోస్ట్ అందరు కంటెస్టెంట్స్ ఆర్గానిక్గా ఉండడం ఆపేశారు. ఎందుకంటే హెవీ ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ వెళ్తునేసరికి న్యాచురాలిటీ దెబ్బతింది. ఎన్ని ఇన్పుట్స్, నిన్న అర్జున్ కళ్యాణ్, ప్రభాకర్ గారు, మళ్ళీ ఈరోజు ఆవిడ దీపిక గారు, ఇంకా వెళ్తానే ఉన్నారు. ఎంతమంది లేరు, వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఎంత ఇవ్వమంటే ఎంత ఇస్తున్నారు ఇంట్లో. ఇతను టాప్ అని, అతను టాప్ అని, ఇతనికి ఎలివేషన్స్, అతనికి ఎలివేషన్స్, ఆ అమ్మాయికి ఎలివేషన్స్, ఈ అమ్మాయికి ఎలివేషన్స్, ఒక అమ్మాయికి వచ్చేసారు డైరెక్టర్ షో ఓంకార్ గారు. ఇవన్నిటి వల్ల ఎలివేషన్స్ వస్తాయి కదా. ప్రేరణ షోకి సెలెక్ట్ చేశారంటే ఏమనిపిస్తుంది, వయమ వ్యవసాయం ఫాలోయింగ్ ఉందనే ఫీలింగ్ వస్తుందిగా. అలా రిపీటెడ్గా ఎవరికి రావాల్సిన హింట్లకు మించి ఇచ్చేశారు. ఇంత హింట్లు ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ టీం కానీ మేనేజ్మెంట్ కానీ వాళ్ళకి కానీ మనీ ఆఫర్ చేస్తే 100% గౌతమ్, నిఖిల్ తప్పించి మిగతా వాళ్ళందరూ ఎవరైనా కానీ డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉంటారు. సపక్కను సంకల పెట్టుకుని వెళ్ళిపోతారు సూట్ కేసు. ఎందుకురా అంటే వాళ్ళకి ఫ్యామిలీ వీక్ తర్వాత గౌతమ్ వర్సెస్ నిఖిల్ మాత్రమే షోలో ఉంది. తర్వాత బిగ్ బాస్ ప్రేరణకు తెలీదా, రంగరించుకుని వచ్చింది బిగ్ బాస్. ఆ అమ్మాయి కన్నడ బిగ్ బాస్లో ఉండింది. అలాంటి అమ్మాయి బిగ్ బాస్ మినీ బిగ్ బాస్ని కన్నడలో జరిగింది. అలాంటి అమ్మాయికి తెలీదా బిగ్ బాస్ ఫ్లేవర్ ఏంటి, గౌతమ్ వర్సెస్ నిఖిల్ గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళిద్దరిలో ఒకరు విన్నర్ అవుతున్నా అక్కడ అందరికీ తెలుసు. ఫ్యామిలీ వీక్లో అందరూ 1-2 వాళ్ళిద్దరే బెటర్. కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరే గెలుస్తారు. డబ్బులు వస్తే అవినాష్ ఎత్తుకునేదానికి ముందు మనం ఎత్తుకుందామని ప్రేరణ గారు, నవీల్ ఉండే అవకాశం ఉంది. అది తప్పే కాదు. ఎందుకంటే వాళ్ళకున్న పొజిషన్కి, అక్కడున్న సిచ్యువేషన్స్, ఉన్న హింట్స్, లీక్స్ని బట్టి వాళ్ళు క్లియర్గా అదే చేయాలి. ఏదో ఒకటి వచ్చింది, సచినోడికి వెళ్ళి వచ్చిందే కట్టడం అన్నట్టు చేసుకుంటారు. ఎలాగో అక్కడ దాకా తీసుకొని వచ్చారు, పర్ఫామ్ చేశారు, వర్కౌట్ అయింది. లాస్ట్లో డబ్బులు ఆఫర్ చేసినప్పుడు తీసుకొని వస్తే తప్పే ఉందనేసే ఉద్దేశంతో తీసుకొని వస్తారు. కానీ వాళ్ళు తీసుకోవడం తప్పు కదని వాళ్ళు 100% లీక్స్, హింట్స్ వల్ల వాళ్ళు తీసేసుకుంటారు. వాళ్ళు తీసుకోకుండా ఆగరు అని తెలిసిన తర్వాత కూడా 1-2 పొజిషన్లో ఉండే వాళ్ళకి అన్ఫేర్ అయ్యిద్ది అని తెలిసినా కూడా డబ్బులు ఆఫర్ చేస్తే తప్పు. ఎగ్జాంపుల్కి 5 లక్షలు ఆఫర్ చేశారు అనుకోండి, మినిమం 5 లేదా 10 ఆఫర్ చేసినా, 5 ఆఫర్ చేసినా
5 ఆఫర్ చేస్తే ఓటీటీలో హరియానా గారు తీసుకొని వెళ్ళిపోయారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సేమ్ 5 ఆఫర్ చేస్తే అవినాష్ తీసుకొని వెళ్ళిపోతాడు. చూసుకోండి, 10 ఆఫర్ చేస్తే ఇంకా ఈజీగా తీసుకొని వెళ్ళిపోతాడు. 15 ఆఫర్ చేస్తే మేబీ నబిల్ తీసుకోవచ్చు. ఎందుకంటే 1-2 పొజిషన్లో నిఖిల్ గౌతమ్ తెలుసు. అంతకుముందు సీజన్స్లో హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ని నాన్నగారు తీసుకోవచ్చు అంటే తీసుకోరా ఏదో ఒకటి చేద్దాం అనేసి నాన్నగారు, అమ్మగారు, అన్నగారు అందరూ చెప్పేవాళ్ళు ఏ కంటెస్టెంట్కైనా. కానీ ఈ సీజన్లో వాళ్ళు చెప్పే అవకాశం కూడా లేదు. వీళ్ళకే అర్థమైపోతుంది మనం తీసుకుని వెళ్ళిపోదామని. అలా తీసుకుంటే 10 లక్షలు ఇచ్చారు అనుకోండి, ఫస్ట్ అవినాష్ తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ ఆఫర్ చేసి ఒక 20 లక్షలు ఇస్తే నబిల్ ప్రేరణ తీసుకెళ్లారు అనుకోండి, లేదా అవినాష్కి కూడా డైరెక్ట్గా టాప్ 3లో ఒక 20 లక్షలు అన్నాను, 20 లక్షలు తీసుకెళ్తే విన్నర్కి రావాల్సిన 55 లక్షల్లో 20 లక్షలు ఎత్తిపోద్ది. ఏది టఫ్ సిచ్యువేషన్లో ఆఫర్ చేస్తే లీక్స్ హింట్స్ లేకుండా వాళ్ళు తీసుకోకపోవచ్చు, అది ఫెయిర్గా ఉంటుంది. తెలుసు క్లియర్గా అన్నప్పుడు ఆఫర్ చేస్తే నువ్వు తీసుకోమని చెప్పినట్టే డైరెక్ట్ హింట్ ఇచ్చినట్టు బిగ్ బాస్ టీం కూడా, అది అన్ఫేర్ అన్న ఫీలింగ్ వస్తుంది. డబ్బులు తీసుకుంటే మాత్రం అవినాష్, నబిల్, ప్రేరణ గారు ముగ్గురు డబ్బులు తీసుకునే అవకాశాలు వెరీ 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 హై. క్లారిటీ ఉంది వాళ్ళ పొజిషన్స్ ఏంటో. కాబట్టి మీకు అది ఒప్పుకుంటారు లేదా, అది అన్ఫేర్ అని ఒప్పుకుంటారు లేదా కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు, అఫీషియల్ అన్అఫీషియల్ అన్నిట్లో కలిపి ఒకే మాట చెప్తున్నా. నిఖిల్ మలయక్కల్ ఈజ్ ఇన్ టాప్ పొజిషన్. హీఈస్ గోయింగ్ టు లిఫ్ట్ ద బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీ యాజ్ ఆఫ్ నౌ. ఇంకేమన్నా చేంజెస్ ఉంటాయా లేదా, ఉండాలంటే ఏం జరగాలని కూడా చెప్తా. ఎందుకంటే నేను ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ దాకా షాక్ అయ్యే విషయం ఏంటంటే, ఫస్ట్ వీక్ నుంచి 6-7 వారాల దాకా కొంచెం ఎక్కువ షాక్ అవ్వాల, కానీ షాక్ అయ్యా. దేనికి షాక్ అయ్యానంటే నిఖిల్ మలయక్కల్ ఫ్యాన్స్ ఓటేసే విధానాన్ని షాక్ అయ్యా. ఒరే ఫస్ట్ వీక్ నుంచి 7th వీక్ వరకు ఎప్పుడు నామినేషన్లో ఉన్న నిఖిల్ పక్కన ఫస్ట్ పొజిషనే, 7th 8th వీక్ దాకా ఫస్ట్ పొజిషన్. నిఖిల్ వర్సెస్ ప్రేరణ, నిఖిల్ వర్సెస్ నబిల్. ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఉన్నంత వరకు ఎప్పుడు నిఖిల్ ఓటింగ్లో ఉన్న ప్రతి ఒక్కసారి నిఖిల్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. దానికి క్రెడిట్స్ నిఖిల్ ఫ్యాన్స్కి ఇచ్చి తీరాల్సిందే. 8 వీక్స్ వరకు ఉన్నది ఒక లెక్క, 8 వీక్స్ తర్వాత ఎప్పుడైతే తెలుగు వర్సెస్ కన్నడ, తెలుగు వర్సెస్ వేరే లాంగ్వేజ్ అనేది వచ్చిందో, అది వచ్చినా కూడా ఇన్ని కష్టాలు, ఇన్ని ఆర్ట్స్ ఫేస్ చేస్తూ నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్ని టాప్ 1 పొజిషన్లో పెట్టడం ఏదైతే ఉందో అది గుర్తుండిపోద్ది బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో. ఎందుకంటే అరే లాంగ్వేజ్ బేసిస్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా నిఖిల్ టాప్లో ఉన్న నెంబర్ 1 పొజిషన్లో విత్ హ్యూజ్ మార్జిన్. అది హోల్ క్రెడిట్స్ మనం ఇవ్వాల్సింది నిఖిల్ ఫ్యాన్స్కి మాత్రమే. ఫస్ట్ నుంచి ఇక్కడ దాకా లాక్కోవచ్చు నిఖిల్ ఫ్యాన్స్ ఇప్పటికీ లాక్కొని వస్తున్నారు. హైలైట్ అది ఫస్ట్లో వేరు. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా టాప్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఎంత టాప్ 1 పొజిషన్లో నిఖిల్ ఫ్యాన్స్ పెట్టారంటే, ఎవరైతే లాంగ్వేజ్ బేసిస్ మీద ఓట్లు వేయమని రివ్యూవర్లు కావచ్చు, వీడియోస్ చేసే వాళ్ళు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మనవాడు మన తెలుగు వాడికే వేయండి అని చెప్పే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో కూడా 56-57% ఆల్మోస్ట్ డబుల్ పర్సంటేజ్ నిఖిల్కి పడుతున్నాయంటే ఎలా ఓటింగ్ పడుతుందో నిఖిల్కి ఆలోచించుకోండి. 1-sided ఓటింగ్ పడిపోతుంది, 1-sided ఓటింగ్. అది ఆశ్చర్యంగా ఉంది అందరికీ. ఏది 1-sidedగా గౌతమ్కి వేయండి అని డైరెక్ట్గా వీడియోలు చేసే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలోనే పడుతుంది. ఇక నా దాంట్లో ఇంకొకరి దాంట్లో ఏముంది, అందరి దాంట్లో, నా దాంట్లో ఇంకా నిఖిల్కి తక్కువ పడుతుంది, వేరే వాళ్ళ ఛానల్స్లో ఇంకా ఎక్కువ పడుతుంది. సో నిఖిల్ ఈజ్ గోయింగ్ టు లిఫ్ట్ ద బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీ. ఇది ఇలాగే జరుగుతూ వెళ్తే దట్ ఈస్ ఫర్ షూర్ అన్న ఫీలింగ్ అయితే క్లియర్గా కనపడుతుంది. ఈ రోజుకి మాత్రం నెంబర్ 1 పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు. హీ డిజర్వ్స్ టు విన్ ద టైటిల్. ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా కష్టపడ్డాడు, ఆడాడు, హీ డిజర్వ్స్. అదేవిధంగా గౌతమ్ కృష్ణ కూడా 2nd పొజిషన్లో కంటిన్యూ అవుతానే ఉన్నాడు విత్ హ్యూజ్ మార్జిన్, 3rd కి 4th కి 5th కి. గౌతమ్ ఆల్సో డిజర్వ్స్ ద ట్రోఫీ. ఎందుకంటే తను ఎంటర్ అయింది, మధ్యలో ఎంటర్ అయ్యాడు. తన ఏం చేయలేడు, దానికి బిగ్ బాస్ టీమ్ డెసిషన్ అది. ఎంటర్ మధ్యలో అయినా ఎలిమినేషన్ అన్న స్థాయి నుంచి నిఖిల్ కొట్టే మగాడు ఎవడరా అంటే ఒక్క గౌతమే. నిఖిల్ ఫ్యాన్ బేస్ని భయపెట్టి గౌతమ్ గెలుస్తాడేమో అని శివరయ్యేలాగా చేసిన ఒకే ఒక్కడు గౌతమ్ కృష్ణ. కాబట్టి ఫస్ట్ ఎలిమినేషన్ నుంచి అతను మళ్ళీ ధైర్యం పుంజుకొని ఎలిమినేషన్ అన్న తర్వాత డౌన్ అయిపోతాడు. ఆ డౌన్ అవ్వకుండా తను ఏదైతే ఫైట్ బ్యాక్ చేశాడో దట్ ఈస్ ద విన్నర్ క్వాలిటీ. హీ ఆల్సో డిజర్వ్స్ ద విన్నింగ్. గౌతమ్ ఫ్యాన్స్ సింపుల్, మీ ప్రయత్నాలు మీరు చేయండి, ఏ రకంగా చేయండి. ప్రస్తుతానికి నిఖిల్ టాప్లో ఉన్నప్పటికీ మేబీ పుంజుకునే అవకాశం కూడా ఉంది. మరీ హోప్స్ వదిలేసి ఇంకా 1-side నిఖిలే గెలిచేస్తారని ఏం చెప్పట్లే. ప్రస్తుతానికి నిఖిల్ టాప్లో ఉన్నాడు, మీ ప్రయత్నాలు మీరు చేయండి, గెలిచే అవకాశం కూడా ఉంది గౌతమ్ కృష్ణకి. లేదనేది చెప్పట్లేదు. హీ డిజర్వ్స్. తను కష్టపడ్డాడు, తను ఆడాడు, ఒక స్ట్రాటజీతో ఆడాడు. ప్రతి ఒక్కటి వైల్డ్ కార్డ్గా వచ్చిన పర్సన్ అంతకుమించి స్ట్రాటజీతో ఆడకుండా ఉంటే ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాడు. ఎవరైనా అదే చేయాలి. వైల్డ్ కార్డ్గా వచ్చిన పర్సన్ విన్ అవ్వాలి అంటే స్ట్రాటజీ లేకపోతే విన్ అవ్వలేరు. ఎందుకంటే జనాలకు మధ్యలో కనెక్ట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. అలాంటిది మధ్యలో వచ్చి జనాలకు కూడా కనెక్ట్ అయ్యాడంటే గౌతమ్ సూపర్. అంతే, దాన్ని మాత్రం ఎవరైనా అప్రిషియేట్ చేసి తీరాల్సిందే.
ఇంకొకటి కూడా చెప్తున్నాను, లాంగ్వేజ్ వర్సెస్ లాంగ్వేజ్ తీసుకొని వచ్చారు, చేస్తున్నారు, చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ మన తెలుగువాడికి ఓటేయండి అన్న ఓకే, కానీ అవతలోడు బాగా ఆడినా కూడా వాడిని ఏది చూడొద్దు, ఆట చూడొద్దు, ఏమి చూడొద్దు, మన తెలుగువాడు కాదు వాడికి వేయొద్దు అనేది మాత్రం తప్పు. మన గౌతమ్ మా తెలుగువాడు మాకు ఓటేసుకోండి అనేసి చెప్పుకుంటే ఓకే, అది అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయింది, చేసుకున్నా తప్పలేదు. కానీ అవతలోడు ఆట చూసి కూడా అవతలోడు నిఖిల్ బాగా ఆడలేదు వేయద్దు, అది ఓకే. నిఖిల్ ఎంత బాగా ఆడినా ఏం చేసినా మాకు సంబంధం లేదు, వేరే లాంగ్వేజ్ వేయకూడదంటే అది దరిద్రం. ఎవరు ఏమన్నా అనుకోండి, దట్ ఈస్ నెగిటివ్ ప్రాపగండా తీసుకొస్తున్నారు, అది చాలా వరస్ట్. నిఖిల్ అనేవాడు ఆట ఆడితే ఆట చూసి ఓటేయండి. గౌతమ్ అనే పర్సన్ ఆట అయితే ఆట చూసేయండి. మీరు లాంగ్వేజ్ చూసేస్తారా, లాంగ్వేజ్ చూసేయండి. అవతలండి మన లాంగ్వేజ్ కాదని చెప్పొద్దు. అవతలాడు స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నాం, అవతలాడు క్లియర్గా మీ ఇంటి బిడ్డ అని చెప్తున్నాం, మీరే సపోర్ట్ చేశారు, 10 సంవత్సరాలు ఇక్కడే కెరీర్ ఉంది. అలాంటి వాడిది మనం అట్లా చేస్తే తప్పయ్యా. నేనైతే నా మెంటాలిటీ అది కాదు. ఆట బాగుంటే గౌతమ్ కావాలంటే గౌతమ్, నిఖిల్ కావాలంటే నిఖిల్ చేస్తాను. నిఖిల్ వేరే లాంగ్వేజ్ అనే ఉద్దేశంతో నేను ఓటేయకుండా ఉండను. గౌతమ్ వేరే లాంగ్వేజ్, మన లాంగ్వేజ్ కాబట్టి గౌతమ్ బాగా ఆడకపోతే నేను గౌతమ్ బాగా ఆడని అనిపిస్తే వేస్తా, మీ గౌతమ్ బాగా ఆడని అనిపిస్తే వేయండి, మీ లాంగ్వేజ్ చూసేస్తే మీ ఇష్టం. నిఖిల్ కూడా ఆట నచ్చితే వేయండి, లేకపోతే వేయద్దు. అంతేగాని లాంగ్వేజ్ కాదనేది మాత్రం వదలదు, అది తప్పు. ఇది చాలా రోజులు ఆ మార్కు, ఆ మచ్చ అనేది మన వాళ్ళ మీద ఉండిపోద్ది. నిఖిల్ ఏం చేస్తాడు స్వామి, వాళ్ళు కూడా తెచ్చి అక్కడ షోలో పెడితే ఆడి ఇంప్రెస్. మీరు చూసుకోండి, నేను కొంతమందికి చెప్తున్నాను, డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్కి, రివ్యూర్స్కి, ఎవరైతే ప్యూర్ అగెనిస్ట్గా నిఖిల్ మనవాడు కాదు అనేసి ఎక్కించి వీడియో చేస్తున్నారో, అరే మీరు ఇంత హైలైట్గా మనవాడు కాదు, తెలుగువాడు మనవాడు కాదు నిఖిల్ అని స్ట్రెస్ చేసి చెప్తున్న, ఇంత హ్యూజ్ మార్జిన్ ఓటింగ్ పడుతుంటే, మీరు ఒకవేళ తెలుగు అనేది తీసుకొని రాకుండా ఉండుంటే నిఖిల్ గ్రాఫ్ ఏ లెవెల్లో ఉండుండేదో ఊహించుకోండి, చాలా హెవీగా ఉండుండేది. ఇన్ని వచ్చినా కూడా ఫస్ట్లో ఉన్నాడంటే. సో మీ ఇష్టం, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గౌతమ్ చేసుకోండి, నిఖిల్ చేసుకోండి, ఇద్దరులో ఎవరైనా గెలవచ్చు. కానీ యాజ్ ఆఫ్ నో హై ఛాన్సెస్ నిఖిల్కే ఉన్నాయి. అది సో సెకండ్ పొజిషన్ అయిపోయింది కదా గౌతమ్. థర్డ్ పొజిషన్లో ప్రేరణ గారు ఉన్నారండి. ప్రేరణ గారు అసలు నబీల్ని తోసి ప్రేరణ గారు ముందుకు రావడం, ఎందుకంటే తనకు అన్నీ కలిసి వచ్చాయి. ఎందుకు, ఒకే ఒక అమ్మాయి ఉంది, ఆ ఒక్క అమ్మాయి ప్రేరణ గారు అవడం. ఆ ప్రేరణ గారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు టాస్కుల్లో పర్ఫార్మెన్స్, మాటల్లో పర్ఫార్మెన్స్, ఆటల్లో పర్ఫార్మెన్స్, ట్రెడిషనల్గా ఉండడం కావచ్చు, మిగతా వాళ్ళతో పెళ్ళైన అమ్మాయి అయినప్పటికీ వాళ్ళతో ఉన్న రిలేషన్స్ కావచ్చు, అవన్నీ హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. మన ఓంకార్ గారు వచ్చి ఆవిడకి ఇస్మార్ట్ జోడి ఛాన్స్ ఇవ్వడం కావచ్చు, ఆయన పొగడతలు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రాఫ్ చేంజ్ చేసాయని చెప్పాలి. దాంతోపాటుగా లాస్ట్ 2 వీక్స్లో అందరికంటే బాగా ఆడింది ప్రేరణ గారు. ఏది క్లారిటీ లేదు చాలామందికి టాస్కుల్లో ఎలా ఆడాలి ఏంటి అనేది, ఆవిడ క్లారిటీ ఉండింది, అందరికంటే బాగా ఆడింది. ఈ పర్ఫార్మెన్స్, లాస్ట్ మూమెంట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా బెటర్ అవుతాయి, అది చాలా బెనిఫిట్ చేస్తాయి. అలా కూడా ఆవిడకి ప్లస్ అయింది. టాప్ 3లో ప్రేరణ గారు ఉన్నారు. 4th పొజిషన్లో నబిల్ విన్నర్ కావాల్సినోడు స్వామి. సింపుల్గా మధ్యలో ఆ టాస్కులు తక్కువ ఇవ్వడం, తనకి ఫస్ట్లో కామెడీ టాస్కులు ఇచ్చారు, కానీ తర్వాత అవినాష్, రోహిణి గారు, తేజ వచ్చిన తర్వాత తనని కామెడీ సెన్స్లో వాడుకోవడం కూడా వదిలేశారు బిగ్ బాస్ మేనేజ్మెంట్. అది కూడా మైనస్ అయింది నబిల్కి. అదే కామెడీ ట్రాక్ కూడా వాడుంటే నబిల్ దగ్గర స్కిల్ ఉంది. దాంతోపాటుగా టాస్కులు మధ్యలో వర్కౌట్ కాకపోవడం, టాస్కులు ఎక్కువ పర్ఫార్మెన్స్లో ఛాన్స్ రాకపోవడం, వచ్చినా కూడా ముందే బెలుగుటేయడం, ముందే సరిగ్గా చుట్టకపోవడం, ఇవి రిపీటెడ్గా ఎలా జరిగింది సార్, ప్రేరణ వర్సెస్ నబీల్ అబ్బా, వాళ్ళిద్దరిలో ఒకరు థర్డ్ పొజిషన్. అలాంటిది లాస్ట్ 2 వీక్స్ మీరు చూసుకుంటే ప్రతి టాస్క్లో ప్రేరణ గారు నబీల్ కంటే బాగా ఆడారు. రౌండ్ చుట్టూ దాంట్లో నబీల్ కంటే బాగా ఆడింది. ఆ చెక్కలు పడేసి ఫోటో పడగొట్టే దాంట్లో నబీల్ కంటే ప్రేరణ బాగా ఆడారు. ఇవన్నీ క్లియర్గా కనపడుతూ ఉంది. కామెడీ కంటెంట్ కూడా నబీల్ కంటే ప్రేరణతో వచ్చింది ఈ మధ్య కాలంలో. ఇలా తెలియకుండా నబీల్ని దాటేశారు ప్రేరణ గారు అనిపిస్తుంది. కానీ ఇది అన్అఫిషియల్ పోల్స్లో ఉంది. కానీ నబీల్కి సైలెంట్ ఓటింగ్ పడుతుంది అనేది నాకు వచ్చిన అప్డేట్. ఎందుకంటే నబీల్కి ఫస్ట్ నుంచి ఫ్యాన్ బేస్ గట్టిగా స్ట్రాంగ్ ఉంది. నార్త్ నుంచి కూడా బీభత్సమైన ఓటింగ్ పడే అవకాశం ఉంది. నార్త్ రీల్స్ మనోడి మిలియన్స్ పోతుంటాయి. సో ఆ సైలెంట్ ఓటింగ్ మనం ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్లోనో వెబ్సైట్లోనో ఓట్లేరు. కాబట్టి అన్ప్రెడిక్టబుల్గా నబీల్ 2nd or 3rd పొజిషన్కి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. యాజ్ ఆఫ్ నో 3rd పొజిషన్లో ప్రేరణ గారు, 4th పొజిషన్లో నబీల్ ఉన్నారు. నబీల్ అనే పర్సన్ 2nd, 3rd వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కీప్ ఓటింగ్. తర్వాత 5th పొజిషన్ అందరికీ తెలిసిందే, అవినాష్ ఇరగదీసి బీభత్సంగా ఆడాడు. ప్రతి టాస్క్లో 100% పెట్టాడు. 2 సార్లు మెగా చీఫ్, ఒకసారి టికెట్ టు ఫినాలే, ఇంత హైలైట్ ఆడాడు. ప్రతిరోజు 5 నిమిషాలు 10 నిమిషాల కంటెంట్ తనది ఉంటుంది ఎపిసోడ్లో. అది కూడా ఎంటర్టైన్మెంట్, నాన్ స్టాప్గా ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఈరోజు నిన్న నైట్ కూడా గోస్ట్ది ఇన్ని చేసిన 5th పొజిషనే. ఎందుకంటే తను నామినేషన్స్లో రాకపోవడం తనకి బెనిఫిట్ చేయలేదు. తనకు నామినేషన్లో రాకపోవడం తన బ్యాడ్ లక్. అంతకు మించి వేరే మైనస్లు కానీ వేరే ఇది కానీ ఏమీ లేదు. అవినాష్ రెడ్డిగా హీ డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్. హీ డిజర్వ్స్ బెటర్ పొజిషన్ నామినేషన్లోకి వచ్చినట్టే. బట్ తప్పదు, అందరికంటే బాగానే ఆడే టాస్క్లు, అందరికంటే హెవీగా ఎంటర్టైన్ చేశాడు. అయినా కూడా అంతే,
మనం ఏమీ చేయలేం. అవినాష్ డిజర్వ్స్ మోర్ బెటర్ పొజిషన్. తప్పదు, నామినేషన్లోకి వచ్చిందంటే ఇంకొంచెం బాగుండేది. తట్టు నామినేషన్లోకి రాలేదు, తట్టు వైల్డ్ కార్డ్గా రావడం. ఫస్ట్ నుంచి వచ్చిందండి ఇంత రేంజ్లో ఆడుంటే మేబీ టాప్ 2 టాప్ 3 కూడా ఈ డిజర్వ్స్. తప్పదు, అది జరుగుతూ ఉంది. ఇంతకుమించి ఏమైనా చెప్పాలా? అంతే. 1 2 3 4 5 5 1 2 3 4 5 చెప్పాను. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు? నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి అబ్బా. సింపుల్. గౌతమ్ వాళ్ళిద్దరు కూడా హక్ చేసుకుని ముద్దులు పెట్టుకుంటున్నారు. నిఖిల్ గౌతమ్ బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు, ఇతను సినిమా ప్రమోషన్కి అతను, అతను సీరియల్ ప్రమోషన్కి ఇతను, ఇద్దరు వచ్చేసి హ్యాపీగా ఉంటారు. మనమే ఎరుపప్పులేదు, ఏమీ లేదు. ఆల్మోస్ట్ ప్రతి ప్రోమోల కింద ఎవరి కింద ఏమి వచ్చినా, ఎవరు బూతులు తిట్టినా మీరు ఇన్వాల్వ్ అయ్యి బూతులు తిట్టుకోవడం ఏమి చేయొద్దు. జెన్యూన్గా న్యూట్రల్గా మీకు ఏమనిపిస్తే చేయండి. నచ్చిన వాళ్ళు కోట్లు వేసుకోండి, అంతకుమించి ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. కొత్తగా ఎవరు వచ్చేస్తున్నారు సబ్స్క్రైబ్ అండి. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి రీల్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఎవరు ఏ విష్ టెలికాస్ట్ అవుతున్నాయి, ఎవరికి ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చారనేది ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో అప్డేట్ చేస్తారు. 2,15,000 మంది ఉన్నారు. కామెంట్ సెక్షన్లో క్లిక్ చేసి ఫాలో అవ్వండి, దాంట్లో అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.